లేకపోతే రాజకీయంగా చాలా ప్రముఖులైన వాళ్ళ గురించి కానీ ఒక దశలో వాళ్ళ తెర మీద ఏం కనిపిస్తున్నారో అదే తప్ప తెర వెనుక వాళ్ళ జీవితాలు ఏంటి అనేది పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికి టీవీలే చాలా లిమిటెడ్, మీడియా కూడా అంత విస్తృతంగా లేదు. ఆ దశలు మారుతూ వచ్చాయి. సో ఇవాళ పరిస్థితి ఏంటంటే సెలబ్రిటీలు సినిమాల వరకు చాలా తక్కువ, మిగతాది చాలా ఎక్కువ. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు, అది కొంతవరకు అభిమానంతో కొంత క్యూరియాసిటీతో తెలుసుకోవాలనుకోవడం వరకు కొంతవరకు ఓకే, దాన్ని కూడా వాళ్ళు కొంత ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే బియాండ్ ఎవ్రీ లిమిట్. అంటే ఒక మొబైల్ ఫోను, ఇవాళ స్మార్ట్ ఫోను నాకు సరిగ్గా తెలియదు కానీ ఒక 7,000 8,000 నుంచి కూడా మొదలవుతున్నట్టుంది. అక్కడ నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షను, ప్రపంచంలో కంపేర్ చేస్తే చాలా దేశాలతో మన దగ్గర ఇంటర్నెట్ చాలా చవక. సో ఒక మొబైల్ ఫోన్, ఒక ఇంటర్నెట్ ఉంటే ఎవరి జీవితం మీదైనా వాళ్ళకి హక్కు ఉంటుంది, ఎవరి గురించి అయినా వాళ్ళు మాట్లాడేయచ్చు. దానికి వేదిక ఏంటి? ఇప్పుడు మనతో నాతో మాట్లాడాలనుకోండి, ఏబిఎన్ డిబేట్లోకి రావాలి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రావాలి, ప్యానలిస్ట్ అవ్వాలి, లేదా టెలిఫోన్లో మాట్లాడాలి. కానీ అది లేకుండా ఎవరి జీవితాల్లో ఏం జరుగుతోందో దేని మీదైనా కామెంట్ చేసేయచ్చు అనడానికి వేరే ప్లాట్ఫామ్, దట్ ఈజ్ సోషల్ మీడియా. అది అందరికీ తెలిసిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఎక్స్, ఇంకా ఏవో స్నాప్చాటు, ఇలా చాలా ఉన్నట్టున్నాయి. చాలా ఎక్కువ మంది, బహుశా యువత ఇప్పుడంటే కాలేజ్ వరకు కూడా అక్కర్లేదు, స్కూల్ గోయింగ్ కిడ్స్కే చాలామందికి బహుశా 8th 9th వాళ్ళకి మొబైల్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. బయటికి వెళ్ళే పిల్లలకు కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సేఫ్టీ రీజన్స్ లేకపోతే ఏ కారణాలతోనో వాళ్ళకి మొబైల్స్ ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ మొబైల్కి ఒకసారి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇవాళ జరుగుతోంది ఏంటి ప్రపంచంలో, దాన్ని దేనికైనా వాడచ్చు. మీకు స్టాటిస్టిక్స్ ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నా, పాన్ అంటే అశ్లీల చిత్రాలు ఎక్కువగా కన్జ్యూమ్ చేసే దేశాల్లో భారతదేశం టాప్ 3లో ఉంది. అంటే ఎందుకంటే మన దగ్గర మొబైల్ ఫోన్లు ఎక్కువ, 100 కోట్లకు పైగా మనకి మొబైల్స్ ఉన్నాయి, అందులో 90 కోట్లకు పైగా ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్న మొబైల్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఒక భూతంలాగా ఎందుకు మారిపోయింది? ఇవాళ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచ స్థితిని, గతిని, దశను మార్చే స్థాయికి ఎదుగుతోంది. ఇవాళ అందరికీ చాట్ జీపీటీలు, లేదా భారతీయ ఏఏ యాప్ అయిన పర్ప్లెక్సిటీ, లేకపోతే ఎక్స్ నుంచి వచ్చిన గ్రోక్, లేకపోతే చైనా డీప్ సీక్, ఇలా అనేక రకమైన ఏఐ యాప్స్ ఉన్నాయి. ఏఐ డేటా సెంటర్లు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నాయి, తెలంగాణలో డేటా సెంటర్లు వస్తున్నాయి. కానీ ఈ ఏఐని దేనికి వాడాలి? కానీ ఇప్పుడు ఆల్రెడీ దేనికి వాడేస్తున్నాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని వాళ్ళ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రకరకాల విన్యాసాలు చేయొచ్చు. అసలు మనమే ఆశ్చర్యపోతాం. నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఒక ఇమేజ్ని ఇచ్చి దాన్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేయమంటే అది నిజమైన వీడియో మనం తీసామా లేకపోతే కన్వర్షన్ వీడియో తెలియదు. లేదా అక్కడ ఒక మనిషి ప్లేస్లో ఇంకొక మనిషిని తీసుకోవచ్చు. మీరు ఒక అవుట్ఫిట్ వేసుకుంటే ఆ అవుట్ఫిట్ని వేరేలాగా మార్చచ్చు. ఇంక దెర్ ఈజ్ నో లిమిట్. ఇంకా అందులో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. టెక్నికల్ నిపుణులు ఇంకా చెప్తారు, నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇవాళ కలవర పెడుతున్న, ఆందోళన పెడుతున్న అంశం ఏంటంటే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఇవాళ సెలబ్రిటీ లిస్టులోకి వచ్చేవాళ్ళు ఎవరంటే సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, లేకపోతే వ్యాపార దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు. మనం అంటే అత్యంత అమితంగా మనని ఆకర్షించేవాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే ఒక ఆసక్తి ఉన్నవాళ్ళు. ఈ రోజున అంటే ఇప్పుడు మనం చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా అందరూ దానికి బాధితులే. ఆయన కూడా వెళ్ళి మొన్న సైబర్ దాంట్లో కంప్లైంట్ చేశారు. అంటే ఆయన ఇమేజ్లు వాడుకోవడం, మిస్యూజ్ చేయడం, అశ్లీల కంటెంట్లో కూడా వాడుకోవడం. సరే ఇక కమర్షియల్ యూజ్కి అయితే సరే వీళ్ళు అంటే ఇండివిజువల్ లెవెల్లో వాడుతున్నారు. కమర్షియల్గా కొన్ని సంస్థలు, కొన్ని బెట్టింగ్ యాప్లు, మిగతా కొన్ని సంస్థలు కూడా వాళ్ళ పర్మిషన్స్ లేకుండా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంప్లైంట్ చేశారు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ నిన్న కాక మనం కంప్లైంట్ చేశారు, నాగార్జున, వీళ్ళందరి పేర్లు వాడేస్తున్నారు, వీళ్ళ ఫోటోలు వాడేస్తున్నారు, వీళ్ళ ఐడెంటిటీ వాడేస్తున్నారు అని. ఇక యాక్ట్రెసెస్ అంటే అమ్మాయిలు, హీరోయిన్ల గురించి అయితే
మామూలు విషయం కాదు. సింగర్స్ అయినా లేకపోతే హీరోయిన్లు అయినా, ఇప్పుడు కీర్తి సురేష్ కంప్లైంట్ చేశారు, రష్మిక మందాన కంప్లైంట్ చేశారు, లక్ష్మీ మంచు కంప్లైంట్ చేశారు. లక్ష్మీ మంచు విషయంలో అయితే ఒక సీనియర్ జర్నలిస్టే ఆమెకి బాడీ షేమింగ్ చేసేలాగా మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో అని. తర్వాత చిన్మయ్ సింగర్ ఓపెన్గా చాలాసార్లు ఆవిడ ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు. అంటే ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడేయచ్చు అనే ఒక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నెగిటివ్ యాటిట్యూడ్ ఎందుకు ఎలా డెవలప్ అవుతోంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐబొమ్మ రవి. ఐబొమ్మ అనేది ఎంత ఫేమస్ అయిపోయింది అంటే ఒక ఆల్టర్నేటివ్ థియేటర్ లాగా మారిపోయింది అది చాలామందికి. తప్ప ఒప్ప పైరసీ ఎంకరేజ్ చేయడమా కాదా అదొక చర్చ. నా వరకు ఇండివిజువల్గా మాట్లాడితే ఐ డోంట్ ఎంకరేజ్ పైరసీ, ఐ డోంట్ వాచ్ పైరసీ మూవీస్ ఫర్ వేరియస్ రీజన్స్. అది క్వాలిటీ కావచ్చు లేదా చూడకూడదనే కారణం కావచ్చు. బట్ చాలామంది చూస్తున్న వాళ్ళకి ఐబొమ్మ రవి అనేవాడు ఒక రాబిన్ హుడ్ స్థాయిలో అతన్ని తీసుకున్నారు. అంటే ఇంతంత ధరలు పెట్టి టికెట్ కొనలేకపోతున్నాను. చర్చ ఇప్పుడు టికెట్ ధరలు దాని గురించి కాదు. అతను ఐబొమ్మకి ఆ స్థాయిలోకి వాడడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ ఆధారంగా అతను థియేటర్ స్థాయి ఎఫెక్ట్కి సినిమాని తీసుకెళ్ళగలిగాడు పైరసీ ద్వారా. అంటే ఈ సోషల్ మీడియా ఆధారం చేసుకుని సెలబ్రిటీ లేదు, సామాన్యుడు లేదు, దీంట్లో అందరూ నిందితులు బాధితులు అందరూ ఉన్నారు. ఇందులో ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతారంటే అది చదువుతుంటేనే చాలా ఇబ్బందికరంగా జుగుప్సాకరంగా ఉంటాయి. అది అనుభవిస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందో ఊహించండి. దీనికి అసలు అడ్డుకట్ట వేయడం అసలు సాధ్యపడుతుందా? ఇప్పుడు కొన్ని యాక్ట్లు ఉన్నాయి మన దగ్గర, కానీ ఏ యాక్ట్లు ఉపయోగించి ఈ సోషల్ మీడియా జాడ్యాన్ని, అంటే చెడుకు వాడుతున్న దాన్ని కాబట్టి జాడ్యం అంటున్నా, దీని నుంచి బయటకు పడేయడం ఎలాగా? దానిలో ఆ ప్రభావితంలో నెగిటివ్ ప్రభావంలో చిక్కుకుపోతున్న ఈ యువతని, అంటే ఒక 8, 9, 10 ఏళ్ల నుంచి, అంటే 10 ఏళ్ల నుంచి కదా, ఒక 10th క్లాస్ 9th క్లాస్ స్థాయి నుంచే ఇంకా 70 ఏళ్ళ వాడు కూడా మిస్యూజ్ చేయొచ్చు. దానికి ఏం ఏజ్ లిమిట్ లేదు. ఇక్కడ బుద్ధి ఎలా పనిచేస్తుంది అనేది ముఖ్యం. అంటే బయట నేరాలు చేసి లైంగిక దాడులకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళకి సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని అదే ఆలోచన స్థాయిలో మాట్లాడుతున్న వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. ఆల్మోస్ట్ దే ఆర్ ఈక్వల్లీ హ్యావింగ్ ద సేమ్ థాట్ ప్రాసెస్. ఈ బయట జరుగుతున్న క్రైమ్స్ కన్నా కూడా డిజిటల్ సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయని అధికారులు చెప్తున్నారు. మరి దానికి అడ్డుకట్ట వేయడం ఎలాగా? ఇవాళ మీకు ఏం లేదు, ఈ క్రైమ్ చేయాలంటే ఒకటే, నేను ఇందాక చెప్పినట్టుగా 10,000 సెల్ ఫోను, ఇంటర్నెట్, యువర్ నెగటివ్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్, ఈ 3 ఉంటే చాలు. ఎంత చెత్త అయినా చేయొచ్చు కూర్చుని. మీరు కూర్చుని చోట నుంచే కదలక్కర్లేదు ఎక్కడికి. ఎవరి వేదన మాట్లాడొచ్చు, ఎవరి వ్యక్తిగత జీవితంలోకన్నా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ బంధాల గురించి మాట్లాడచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సభ్యుల మీద ట్రోల్ చేయొచ్చు. ట్రోలింగ్ అదొక పెద్ద విషపు పురుగది. ట్రోలింగ్ ఒక సినిమా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒక వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు, ఒక రాజకీయ నాయకుడు నచ్చకపోవచ్చు, కానీ దాన్ని హుందాగా భావ ప్రకటన స్వేచ్ఛను ఇక్కడ తీసేమని చెప్పట్లా. దాన్ని హుందాగా చెప్పే స్వేచ్ఛ మీకు రాజ్యాంగం కల్పించింది, కానీ దాన్ని మిస్యూజ్ చేసి అబ్యూస్ చేసే స్వేచ్ఛ లేదు. అది రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. సో ఇవాళ నా డిబేట్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా మాయలో, ఈ భూతం మాయలో పడి టైం వేస్ట్, ఆ బ్రెయిన్కి ఒక నెగిటివ్ వైబ్స్. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, అరవింద్ అనే పర్ప్లెక్సిటీ ఏఏ కనిపెట్టిన అతను, $1 బిలియన్ యాప్, అతను దీని ఆధారంగానే వెళ్ళాడు కదా. చాలామంది ఈరోజు అద్భుతాలు చేస్తున్నారు టెక్నాలజీని వాడుకుని, అద్భుతమైన యాప్స్, స్టార్టప్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ దే ఆర్ సో లిమిటెడ్. వీళ్ళ ఈ నెగటివ్ దాంతో కంపేర్ చేస్తే వీళ్ళు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. సరే, దీన్ని మొత్తం ఉద్ధరించడానికి మనకి గంట టైం సరిపోదు, కానీ అసలు ఏంటి ఈ పరిస్థితి ఎందుకు ఉందనేది మాట్లాడదాం బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్. ఐడెంటిటీ